ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే హైదరాబాద్లో నవనిర్మాణ సభ పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ అజెండా మోస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడే ఎందుకు సభ పెడుతున్నారో చెప్పాలన్నారు. తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకొని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోండి, కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. క్షమాపణ చెప్పు, ప్రసంగంలో వీటికి జవాబు చెప్పు. 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం తినలే అన్న ఈ వీడియోకు జవాబు చెప్పు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్ ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే, కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు. పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు తెలంగాణ